ఓకే, మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు కూడా బాగా పనిచేశారు. రఘువీర్ గెలుపుకు మీ పాత్ర ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు రియాక్షన్ తెలియజేసినందుకు. ఓకే రజనీ, మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అంతోంది. జగన్ ఏ రోజైతే 9వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అని చెప్పారో అదే రోజు చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతారు. సో వైజాగ్ లో హోటల్స్ అన్ని ప్రస్తుతం ఖాళీగా ఉంటే ఇప్పుడు అమరావతి, గుంటూరు, విజయవాడ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో అది ప్రస్తుతానికి. అండ్ టీడీపీ నేత నారా లోకేష్ కూడా మంగళగిరిలో 18,000 లీడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే నాదెండ్ల మనోహర్ జనసేన నేత 20,000 లీడ్ లో ఉన్నారు తెరాల నుంచి. ఓకే సత్య, నీ దగ్గర ఏమైనా బ్రేకింగ్స్ ఉన్నాయి? 9వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న విషయం మీద ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ శ్రేణులు ఆల్రెడీ టీడీపీ సంబరాలు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆల్రెడీ గెలుపు వచ్చేసింది, ఇక మనదే అనేటువంటి ఒక ధీమా ఆ పార్టీలో కనబడుతోంది. నాయకత్వం కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 9వ తేదీన చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. అమరావతి రాజధాని. ఇక ఈ 3 రాజధానుల వివాదానికి స్వస్తి పడింది అన్నది ప్రధానంగా టీడీపీ వర్గాలు ఇస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అన్కన్ఫర్మ్డ్ న్యూస్. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నేషనల్ జనరల్ సెక్రటరీ, కీలకమైన నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఫ్లైట్ లో బయలుదేరారు అనేది అన్కన్ఫర్మ్డ్ న్యూస్. బయలుదేరారు లేదా అనేది అత్యంత నాయకులు అనుకోని చెప్పాలి. డైరెక్ట్ సోర్స్. మాకైతే అన్కన్ఫర్మ్డ్ న్యూస్. బయలుదేరారు అని, దేనికి బయలుదేరారు, బయలుదేరి ఎవరి కోసం బయలుదేరారు ఊహించుకోవచ్చు. కన్ఫర్మ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టుగా నితీష్ గారిని ఒకరు టీఎంసీ అధినేత్రి